చెప్పుకుంటున్నాం. ఇట్లు దశరథుని చేతి ఆజ్ఞాపింపబడి ఆ సేవకుడు లోనికి ఎరింగి కొద్దిసేపట్లో తిరిగి వచ్చి ఈ ప్రకారముగా చెప్పారు. నిన్న మనం చెప్పుకున్న ఎంతవరకు విశ్వామిత్ర మహర్షి వచ్చి రాముణ్ణి యాగరక్ష నిమిత్తం తనతో పంపించమని దశరథ మహారాజుని కోరితే ఆయన ముందు దానికి అంగీకరించలేదు. కానీ ఆయన కోపించిన తర్వాత వశిష్ఠుల వారి యొక్క అనుజ్ఞ మీద అందుకు అంగీకరించినటువంటి వాడై అంతఃపురములో ఉన్నటువంటి రామలక్ష్మణుని తోడుకుని రమ్మని సేవకుడిని పంపించారు. ఆ సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి దశరథ మహారాజులో చెప్తున్నాడు, బ్రాహ్మణులతో కూడి తీర్థయాత్ర వనర్చి వచ్చినప్పటి నుండి కమలనేత్రుడు శ్రీరాముడు భిన్న మనస్కుడై ఉన్నాడు. కనుక తీర్థయాత్రకు వెళ్ళి వచ్చినటువంటి శ్రీరాముడు భిన్న మనస్కుడై ఉన్నటువంటి వాడే ఉన్నాడు. కనుక సంపదలు, ఆపదలు, భవనములు, కోర్కెలు వీటితో పని ఏమి? ఇవన్నీ అసద్రూపములని పలికి ఊరుకుండెను. రోజు రోజుకి అతడు కృషించిపోవచ్చున్నాడు. రోజు రోజులకు అతడు పాడిపోవచ్చున్నాడు. వైరాగ్యము రోజు రోజుకు ఎక్కువగుచున్నది. అతని స్థితి శిశిర ఋతువు ఎందర వృక్షము పగిదిగా ఉన్నది అని చెప్పారు. కనుక తీర్థయాత్రలకు వెళ్ళొచ్చినటువంటి రాముడి యొక్క మనస్తత్వం ఎలా ఉందో సేవకుడు చెబుతూ, ఆయనకి దేని మీద ఆసక్తి లేదు. ఈ సంపదలు, భోగాలు, భవనాలు, కోర్కెలు ఏమీ లేనటువంటి వాడే ఇవన్నీ అసద్రూపములని పలికి ఊరుకుంటున్నాడు. అతను రోజు రోజుకి దేహము కృషించిపోతున్నది, పాలిపోతున్నాడు. కనుక అతని స్థితి ఎలా ఉంది? శిశిర ఋతువులో వృక్షం మాదిరిగా ఆకులన్నీ రాల్చేసినటువంటి వృక్షం పలితిగా ఉన్నది. వర్షధారలు గొప్ప శిలను ఛేదింపజాలన్నట్టు స్త్రీజన మధ్యమన ఉన్నను శ్రీరాముని దుర్భేద్యమగు మనస్సుని ఏమాత్రము కూడా చలింపకుండెను. కనుక శ్రీరాముడు ఎక్కడున్నాను, ఎంతమంది మధ్యలో ఉన్నాను అనేది కూడా గమనించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎలా అయితే వర్షధారలు గొప్ప శిలను ఎలా అయితే ఛేదింపలేవో, శ్రీరాముడి యొక్క మనస్సుని ఈ యొక్క భోగాలు గాని, భాగ్యాలు గాని, అంతఃపురములో ఉండేటువంటి వివిధ రకాలైన పరిచారికలుగా ఏ విధంగానూ కూడా అతన్ని మరలించలేకపోతున్నారు. ఆపదలకు ముఖ్య స్థానమైనటువంటి ధనమును ఏల వాంఛించదవు అని ఇతరులకు బోధించుచు తన సర్వస్వమును యాచకునికి ఇచ్చివేయుచున్నాడు. ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆపదలకు ముఖ్యమైనటువంటి ముఖ్య స్థానమై ఉన్నటువంటి నిలవై ఉన్నటువంటి ఈ ధన సముపార్జన ఎందుకు అని చెప్పి తన దగ్గర ఏది ఉంటే అది యాచకులకి దానం చేసేస్తున్నాడు ఆయన. ఇది విపత్తి, ఇది సంపత్తి ఇత్యాది కల్పనామయములకు ఈ జగత్తు మనసు నుండి జనించినదైన భ్రమ మాత్రమై ఉన్నది అనే ఇట్టి అర్థము గల శ్లోకములను అతడు పాడుకుంటూ ఉన్నాడు. తనలో తానే వైరాగ్యంతో కూడినటువంటి గీతాలని పాడుకుంటున్నాడు. ఆ గీతాల యొక్క అర్థం ఏమిటి అంటే, ఇది విపత్తు, ఇది సంపత్తి, ఇలాంటి ఇవన్నీ కూడా ఈ కల్పనలన్నీ కూడా ఈ జగత్తు మనస్సు నుండి జనించినదైన భ్రమ మాత్రమై ఉన్నది, ఇది ఏది సత్యము కాదు అనే అర్థాన్నించేటువంటి వైరాగ్యపూర్వకమైనటువంటి గీతాలను తనలో తానే పాడుకుంటూ ఉన్నాడు. ఇది వైరాగ్యానికి ఒక చిహ్నం అండి. ఎందుకంటే ఎవరైతే తనలో తానే ఉంటాడో, వైరాగ్యపూర్వకంగా ఉంటాడో, వారు తమకు తెలియకుండానే తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. తమ లోపల ఉండేటువంటి భావాల్ని వినేవాళ్ళు అక్కడ ఎవ్వరు ఉండరు, వాటిని అర్థం చేసుకోగలిగే స్థితిలో కూడా ఎవ్వరు ఉండరు. మన చుట్టూ ఉండేటువంటి జనాలు ఎవ్వరూ కూడా సంపూర్ణ వైరాగ్యవంతుడి యొక్క భావాన్ని పసిగట్టగలిగి అర్థం చేసుకోగలిగే స్థితి ఉండకపోవచ్చు. అటువంటప్పుడు అటువంటి వారు తమలో తామే మాట్లాడుకునే పరిస్థితి రావచ్చు. ఆ విధంగానే శ్రీరాముడు ఇలా వైరాగ్య గీతాలు పాడుకుంటూ ఉన్నాడు. అయ్యో నేను చంపబడితిని, నేను అనాథుడును అని ఏడ్చుచును కూడా మనుజుడు వైరాగ్యమును పొందుటలేదే, ఆహా ఆశ్చర్యము అని పలుకుతున్నాడు. ఇదేమి విడ్డూరము, ఇదేమి ఆశ్చర్యము, ఈ మనుషులకి ఎంత మాత్రము వైరాగ్యం రావట్లేదే. తమ కళ్ళ ముందే ఎంతో మంది జనులు చనిపోతూ ఉన్నారు. ఏదో ఒక రోజుకి తాను చనిపోతానని తెలిసి కూడా ఎందుకు మానవుడికి అసలు వైరాగ్యం రావట్లేదు?
ఎవ్వరూ కూడా విలపించట్లేదే, దాని కొరకు భయపడట్లేదే, ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము అని చెప్పి ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ ఉదయించిన జగత్తు కాని, ఈ అహంకారము గాని సద్వస్తువు కాదు అని అతడు నిర్ణయించుకుని ఉన్నాడు. కావున ఈ జగత్తు కాని, నేనని అహంకారము కాని ఏది సత్యము కాదు అని నిర్ణయించుకున్నటువంటి వాడై ఉన్నాడు అని ఈ వాక్యాలన్నీ కూడా తన దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఆయన, ఆ పరిచారకుడు శ్రీరాముని యొక్క పరిస్థితి గమనించిన వాడే ఉన్నాడు కనుక ఆయన తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన స్థితి ఇలానే ఉంటుంది అని చెప్పాడు. చెబితే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు, అట్లైనా ఓ మహాప్రాజ్ఞులారా, హరిణ రాజును హరిణములు కొని వచ్చినట్లు శ్రీరాముని త్వరితముగా ఇచ్చటకు కొనిరండి అన్నారు. కావున ఆ యొక్క శ్రీరాముని త్వరితముగా వెంటనే కూడబెట్టుకుని ఇక్కడ తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. ఈ మోహస్థితి రామునికి ఆపదల వల్ల కాని, రాగము వలన కానీ కలగలేదు. ఇది వివేక వైరాగ్యపూర్వకము మహత్తర జ్ఞానోదయ సమయము కనుక శ్రీరాముని యొక్క స్థితిని విన్న వెంటనే విశ్వామిత్రుడు కనిపెట్టేశాడు. అతని స్థితి ఏమిటి అనేది అందరికీ అర్థం కాలేదు, కానీ విశ్వామిత్రుడికి వెంటనే అది అవగతమయ్యి, ఇది మీకు ఎందువల్ల వచ్చింది అనుకుంటున్నారు? శ్రీరాముడికి మోహస్థితి ఆపదల వల్ల కానీ, రాగం వల్ల కానీ వచ్చింది కాదు. ఇది ఇప్పుడు శ్రీరాముడు వివేక వైరాగ్యాలతో ఉన్నాడు. అతను ఇది మహత్తరమైనటువంటి జ్ఞానోదయ సమయం అని చెప్పి శ్రీరాముని వెంటనే కొనిరండి అని చెప్పి అక్కడ సేవకులు పంపించాడు. రాముడి ఇచ్చటికి శీఘ్రముగా వచ్చుగాక, వాయువు పర్వతమునున్న మేఘమును ఎగరగొట్టినట్లు అతని మోహమును మేము తక్షణమే తొలగించి వేయదము. ఎలా అయితే ఆ యొక్క వాయువు అంటే గాలి ఆ యొక్క మేఘాలను ఎలా అయితే చిందరవందర చేసి వాటిలన్నింటినీ కూడా ఎగరగొట్టేస్తుందో, అదే విధంగా శ్రీరాముడి యొక్క అంతరములో ఉన్న మోహాన్ని వెంటనే తక్షణమే తొలగించుదాము కనుక అతని వెంటనే తీసుకుని రండి అని చెప్తున్నారు. మునినాథు విట్లు వచింప దశరథ మహారాజు ఎంతో సంతోషించి రాముని కొనివచ్చుటకు మరల దూతల్ని పంపించాడు ఆయన. ఇంతలో తండ్రి కడ కరుదించుడికే శ్రీరాముడు ఉదయాత్రిని వీడే సూర్యుని వలె నిజాసనమును వీడెను కనుక తండ్రి నుంచి ఈ విధంగా పదే పదే తన్ని అక్కడ కొనిరమ్మనేటువంటి ఆదేశాలు వస్తున్నాయి కనుక ఆయన తప్పక తన ఉన్నటువంటి ఆసనాన్ని వీడి ఆ దశరథుని యొక్క చెంతకు రావడానికి బయలుదేరాడు. విశ్వామిత్రుడు దశరథునితో సంభాషించుచుండా కమలలోచనుడు శ్రీరాముడు అరుదించి మొదట తండ్రికిని, తరువాత మాన్యులకు వారిచే కూడా గౌరవింపబడేటువంటి విశ్వామిత్ర వశిష్ఠ మునీంద్రులకు, తదుపరి విప్రులకు, బంధువులకు, తుదకు గురుజనులకు నమస్కరించెను. కావున రాముని యొక్క స్వభావాన్ని తెలియజేసే విధంగా ఇక్కడ ఆయన రావడంతో తన తండ్రికి నమస్కరించారు. తర్వాత తన యొక్క కులగురు అయినటువంటి వశిష్ఠుల వారిని, అలాగే విశ్వామిత్రుని వారికి నమస్కారం చేసి అంతటితో ఆకుండా విప్రులకి, బంధువులకి అందరికీ కూడా నమస్కరించిన వాడే ఉన్నాడు. అప్పుడు శ్రీరామును ఉద్దేశించి దశరథ మహారాజు ఇలా పలుకుతాడు. ఇక్కడతోటి మనకి మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రాఘవ విషాద వర్ణనం అనేటువంటి సంఖ్యలో ఈ శ్రీ వాల్మీకి మహామునీంద్రుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి 1వ అధ్యాయం పూర్తయింది. ఇందులో మొట్టమొదటి అధ్యాయంలో 2వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః, శ్రీ వశిష్ఠ గీత అత ద్వితీయోధ్యాయః. 2వ అధ్యాయం ఇది. దీన్ని వైరాగ్య ప్రతిపాదనము అంటారు. ఈ అధ్యాయం పేరు వైరాగ్య ప్రతిపాదనము. ఇందులో మొట్టమొదటిగా వైరాగ్యం అంటే ఏమిటో దాన్ని వర్ణించి చెప్తారు. వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఎందుకంటే మనకి ఈ వశిష్ఠ గీత అనేది యథార్థంగా 32,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రచురిస్తే అసలు మన వంటి వాళ్ళము దాన్ని చదవటానికి వీలు పడేదే కాదు. కానీ మరి స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామి ఇదంతా కూడా ఆలోచించి ఇప్పటి మానవులకు అనుగుణంగా అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉపయోగపడేటువంటి సాధకుడికి ఉపయోగపడే విధంగా దీన్ని మలచి
మనకి అందించారు. కనుక అక్కడక్కడ కొన్ని శ్లోకాల్ని విడిచిపెట్టడం జరిగింది. కనుక అవసరమైనంత మేరకు మాత్రం మనకు అందించే ప్రయత్నమే జరుగుతుంది. దాన్ని యోగ వాసిష్టంగా మనకి అందించారు. ఇందులో వైరాగ్య వర్ణనము అని చెప్తూ వాల్మీకి చెప్తున్నారు. వాల్మీకి మహర్షి వాల్మీకి రువాచ ఇది పృష్టో మునిస్త్రీణా సమాస్వస్య చ రాఘవః ఉవాచ వచనం చారు పరిపూర్ణార్థమనర్థం అనర్థరం. శ్రీ వాల్మీకి మహర్షి అంటున్నారు, ఓ భరద్వాజ, విశ్వామిత్ర మునీంద్రుడిట్లనగా అంతట శ్రీరామచంద్రుడు నిట్టూర్పు విడిచి గంభీర్యార్థమైనటువంటి మధురములైనటువంటి వాక్యములను ఈ విధంగా పలికింది. కావున శ్రీరామచంద్రుడికి ఈ విశ్వామిత్రుడు ఈ యొక్క దశరథ మహారాజు రాగానే, ఎందుకు నాయన ఇలా ఉంటున్నావు, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏమై ఉన్నదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు వారి మాటలు విన్నటువంటి శ్రీరాముడు గంభీరంగా మధురంగా పలుకుతూ ఇలా సమాధానం చెప్తున్నాడు. శ్రీరామ ఉవాచ భగవన్ భగవతో పృష్టో యదావదత్తునాఖిలం కదయామ్యహమ్యపః మజ్ఞోపి కో లంఘయతి సర్వచః. శ్రీరాముడు చెప్తున్నాడు, మహాత్మా, సాధు పురుషుల వాక్యములను ఎవరు ఉల్లంఘించగలుగుతారు? కావున నేను అజ్ఞుడనైన తాము అడిగిన దానికి ఉన్నదున్నట్లుగా సమాధానం చెప్తాను. కనుక మీ వంటి మహనీయులు నన్ను ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పకుండా ఎలా ఉండగలుగుతాను? కనుక సాధు పురుషుల వాక్యములను ఎవరు ఉల్లంఘించగలుగుతారు? కావున మీరు ఇప్పటి వరకు నన్ను ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు నేను అన్నీ కూడా సవిస్తరంగా నా యొక్క అంతర్యంలో ఏముందో మీకు వివరిస్తానని చెప్పి, నేను ఈ పితృగృహమున పుట్టి పెరిగి క్రమముగా విద్యను ఆర్జించి ఉంటుంది. నేను ఈ యొక్క దశరథుల వారి యొక్క నా తండ్రి గారి యొక్క గృహమున పుట్టి పెరిగి క్రమముగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాను. మునీశ్వర, పిదప సదాచార పరాయణుడై తీర్థయాత్రలచే సముద్ర వలయితమైనటువంటి భూమండలం నందు అంతటిని కూడా సంచరించి వచ్చాను. ఎందుకంటే కొంతమంది మునీశ్వరులు తీర్థయాత్రలు చేస్తుంటే శ్రీరాముడు కూడా కోరుతాడంట, నేను కూడా వారితో తీర్థయాత్రలకు వెళ్తానంటే ఆయన పంపిస్తాడు దశరథ మహారాజు. అలా ఈ భూమండలానంతటినీ సంచరించి వచ్చాడు ఆయన. అప్పటికి ఆయన వయసు ఎంత? 16 సంవత్సరాలు ఇంకా నిండలేదు. ఈ యొక్క యోగ వాసిష్టం అనేది జరిగేటప్పటికి, ఈ యొక్క జ్ఞానబోధ ఆయనకి ఇచ్చేటప్పటికి ఆయన వయసు ఇంకా 16 సంవత్సరాలు నిండలేదు అన్నారు. కానీ ఈ 16 సంవత్సరాల లోపుగానే ఆయన తీర్థయాత్ర చేసి వచ్చారు. కనుక అంతటినీ సంచరించి వచ్చాను. ఇట్లుండా కొంతకాలమునకు నాకు సంసారం యందు ఆసక్తి నశించినది, మరియు మనస్సునందు ఈ ప్రకారమైనటువంటి విచారణ జనించినది. వివేకయుక్తుడనై భోగేచ్ఛను పరిచయించి ఇట్లు విచారించితని. అలా తీర్థయాత్రలన్నీ కూడా ముగించుకుని వచ్చినటువంటి నాకు సంసారమునందు ఆసక్తి నశించినది అన్నారు. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, శ్రీరాముడికి సంసారమునందు ఆసక్తి నశించినది అని చెప్తున్నారు. కానీ ఆయనకి ఇంకా వివాహము కాలేదు. చాలా చెప్పాలంటే బాల్య ప్రాయంలోనే ఉన్నాడు ఆయన, కౌమార ప్రాయంలో ఉన్నాడు. మరి అటువంటిప్పుడు నాకు సంసారమునందు ఆసక్తి నశించినదని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ సంసారము అనే పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. సంసారము అంటే కేవలము భార్యాభర్తలు లేకపోతే ఇత్యాదిగా ఉంటేనే సంసారం అని కాదు. ఈ యొక్క భౌతిక ప్రపంచం యావత్తు మనకుండే సంబంధాలన్నీ కూడా సంసారంలోనికి వస్తాయి. అవి వ్యక్తులతో కావచ్చు, విషయాలతో కావచ్చు, ఏ రకంగా అయినా సరే మన మనసుకి ఈ భౌతిక ప్రాపంచిక విషయాలతో ఉండే సంబంధాలన్నింటినీ కలుపుకుని సంసారము అంటారు. కానీ శ్రీరాముడి యొక్క విధానంలో ఆ వయసులోనే ఆయనకి దేని పట్ల, ఎవ్వరి పట్ల, ఏ వస్తువు పట్ల కూడా ఏమాత్రము కూడా అభిరుచి లేకుండా పోయింది. అంటే ఇష్టత లేకుండా పోయింది. ఇష్టత అంటే ఏంటంటే ప్రియంగా, చూడండి, మనకి ఏదైనా ఒక ఆహారం నందు ప్రియత్వం ఉంటే దాన్ని ఇంకా ఇంకా అనుభవించాలి. అలాగే ఒక భోగమునందు ఆసక్తి ఉంటే ఇంకా అనుభవించాలి అని మనసు ఉవ్వులూరుతూ ఉంటది. దాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనే కాంక్షలో ఉంటాం. కానీ ఏ రకమైనటువంటి భావన లేదనుకోండి, ఏదో ఉన్నది కదా అని తింటాము, ఉన్నది కదా అని
దాన్ని అనుభవిస్తుంది తప్ప ప్రియంగా మాత్రం ఉండదు. ఇక్కడ శ్రీరాముడి యొక్క పరిస్థితి కూడా అంతఃపుర మధ్యలో ఉన్నాడు, అందరి మధ్య ఉన్నాడు, అన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నాడు, రాజకుమారుడై ఉన్నాడు, ఆయనే కాబోయే యువరాజు అయి ఉన్నాడు. ఇన్ని రకాలైనటువంటి భోగాల మధ్య ఉండి కూడా ఆయన మనసు భ్రమించటం లేదు. వాటి ఇచ్చగలిగి ఉండలేదు ఆయన. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది సంపూర్ణ వైరాగ్యం. ఎందుకంటే మనకి బుద్ధుని కథ చెప్పినప్పుడు కూడా ఈ రకమైన విధానాన్ని మనం వింటాం. ఆయన కూడా అంత మధ్యలో ఉండి సిద్ధార్థుడుగా ఏమీ కూడా ఆయన మనస్సునందు ఈ రకమైన విచారణ కలుగుతుంది. నాకు దేని పట్ల ఇచ్చ లేదు, కాంక్ష లేదు, ఆసక్తి కలగడం లేదు. వివేకయుక్తుడనై భోగేచ్ఛను పరీక్షించి నాకు కొన్ని భావాలు వస్తున్నాయి. ఏమిటి ఆ భావాలు అంటే, ఈ సంసార సమూహమన సుఖం అనేది ఏమున్నది అసలు? ఇందులో మేడి పండులా ఉంది, కానీ ఇందులో ఏమీ కూడా సౌఖ్యము కనిపించడం లేదే. ప్రాణి చచ్చుడికే పుడుతున్నాడా, మరలు పుట్టుడికే చేస్తున్నాడా? ఏమిటి పరిస్థితి? ఎందుకు మనం జన్మకు వస్తున్నాం, మరలా ఏమవుతున్నాం, మళ్ళీ ఎందుకు వస్తున్నాం? ఇదేనా నిజమైనటువంటి జన్మకు అర్థము అని నాకు ప్రశ్న కలుగుతున్నది. ఈ ప్రపంచమునందుని సమస్త చేష్టలు కూడా అస్థిరములుగా తోచుచున్నవి. ఈ ప్రపంచములో ఎవరు ఏది చేసినా, ఏది చేద్దామన్నా, ఏ క్రియాకలాపమైనా అది స్థిరంగా అనిపించడం లేదు, అస్థిరంగా తోచుచున్నది. భోగకాలమును మాత్రం ఉండేటువంటి స్రక్చందనాది విషయములు ఆపత్తికి మూలములను పాపజనకములు అయినవి. చూడండి, భోగాలేందు కాంక్షతోటి మనము ఏవో కార్యకలాపాలు చేస్తూ అవి పొందుతూ ఉంటాం. కానీ అవి పొందేటువంటి విధానములో ఎంతో కొంత మన వల్ల తప్పిదాలు జరుగుతాయి, పాపపూర్వకమైన క్రియలు జరగవచ్చు, రకరకాల అనర్థాలు జరుగుతాయి. కనుక ఇవన్నీ కూడా ఈ భోగకాలం మాత్రమే మనకి అదేదో మనకి సుఖంగాను అదే గొప్పదిగాను అనిపించవచ్చు. కానీ దానివల్ల ఆపత్తికన్నీ కూడా ఇవన్నీ కూడా దానికి మనం ఏమేమి కారణాలు ఊహించి అవి పొందేమో అవన్నీ చివరికి మనకు ఆపదలకు మూలంగా తయారవుతున్నాయి. ఏదో కావాలని పైకి ఎగిరాం, కిందకి పడ్డాం. కానీ అది చేతికి వచ్చింది అనుకున్నప్పుడు నాకు వచ్చిందని కాసేపు ఆనందిస్తావు, కానీ కిందకి పడ్డడం వల్ల వచ్చిన బాధ తప్పకుండా దాన్ని అనుభవించాలి. ఇలా ప్రతిదానికి కూడా మానవుడు తాను కోరుకున్న దానికోసం పరుగులు పెడుతున్నాడే కానీ ఆ విషయాల్లో యథార్థమైనటువంటి ఆనందం నాకు కనిపించడం లేదు. ఆనందము లేదు సరికదా, వెనకాల ఎన్నో ఆపదలతో కూడి ఉన్నటువంటి విషయం అది. కావున పాపజనకములై ఉన్నటువంటి విషయం కనుక సమస్త పదార్థములు కూడా లోక శకలాల వలె స్వతహా పరస్పరము వేరువేరుగా ఉన్నవి. కేవలము మనుజుని స్వీయ మనకల్పన చేతనే అవి కలుపబడుతున్నవి అన్నారు. చూడండి, ఇక్కడ మనస్సంకల్పానికి ఒక భావన ఇచ్చాడు ఆయన. ఈ సమస్తము ఈ కంటితో చూడబడేటువంటి దృశ్యం యావత్తు కూడా, సకల పదార్థాలు కూడా లోహ శకలాల వలె, శలాకల వలె అక్కడోటి ఉన్నాయి, విడివిడిగానే ఉన్నాయి. విడివిడిగా ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా మనం కలుపుకుని అనుభవించేస్తాం. దాంతో ఇది ముడి పెడుతున్నాం, వీళ్ళతో వాళ్ళని ముడి పెడుతున్నాం, ఈ విషయంతో ఆ విషయాన్ని కలుపుతున్నాం, కనుక దీనికి సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలా వేరువేరుగా ఉన్నటువంటి వస్తువులకే కాదు, విషయాలకే కాదు, వ్యక్తులకే కాదు, సంబంధం లేకపోయినా అంటే విడివిడిగానే ఉన్నాయి. ఎవరి మానాన్ని వాళ్ళు పుట్టారు. నిజానికి నీకు నేనేమవుతాను, నాకు నువ్వేమవుతావు అనేది తెలియదు. పుట్టినప్పుడు ఒంటరిగానే వచ్చాం, ప్రతి ఒక్కళ్ళం కూడా ఒంటరిగానే వచ్చాం. కానీ తర్వాత మనకి వచ్చిన తర్వాత ఈ బంధాలన్నీ ఎలా ఏర్పడి చెప్పండి. వచ్చిన వాడు వచ్చినట్టు ఉన్నాడు అనుకోండి, బంధాలు లేవు. వచ్చిన వాడు అడవులో పెరిగాడు అనుకోండి, ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు వాడికి తల్ల తండ్రా లేకపోతే ఇతరత్ర ఏమైనటువంటి బంధాలు ఉన్నాయా అంటే వాడికి ఎవ్వరూ చెరువు కాలేకపోతే, ఎవరు దగ్గర లేకపోతే ఏ బంధాలు లేవు. వాడు ఎప్పుడో వాడికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కనుక యాదృచ్ఛికంగా పెరుగుతాడు. అంటే అర్థం ఏంటి అంటే, పుట్టినప్పుడు వాడికి ఏ బంధాలు లేవండి. అలాగే ఉన్న వస్తువులకి ఏ బంధాలు, ఒకదానితో ఒక సంబంధాలు లేవు.
మరి సంబంధాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బంధాలన్నీ ఎక్కడ ఏర్పడుతున్నాయి? అంటే మానవుడి యొక్క మనసుతోటే అన్నిటిని కలుపుతున్నాడు. ఈ మనసుతో వచ్చేటువంటి వాసనలతోటే, ఆ సంకల్పాలతోటే దీని దానితోటి కలుపుకొని లోకమునంతటిని కూడా కలుపుకొని చివరికి దానిలో తన్ను బంధించుకుంటాం. మనమే కలుపుతున్నాం, మనమే అల్లుకుంటున్నాం, మనమే బంధనాల్లో పడుతున్నాం. కనుక వాడికి ఏమీ తెలియకపోయినా ఆ మరుక్షణం నుంచే మనం మొదలు పెడతాం. ఇదిగో అమ్మ, నాన్న, లేదా ఇతరత్ర బంధువులు, ఇతరత్ర వస్తువులు ఇవి నీవే, ఇవి నీకు సంబంధించినవే, ఇవి నీకు కొత్తవి, పాతవి అన్ని కూడా ఎవరు అర్థం చెప్తున్నాం? అన్నీ చెప్తున్నాం. అప్పుడు వచ్చినప్పుడు వాడికి బిడ్డకి మనస్సు లేదు. లేదు కనుక వాడికి భేదము లేదు, తారతమ్యము లేదు. అందుకే పుట్టిన బిడ్డ భగవంతునితో సమానం, భగవంతుడే అని చెప్తారు. ఎందుకు భగవంతుడిగా ఉన్నటువంటి బిడ్డ మరి ఎందుకు సామాన్య మానవుడైపోతున్నాడు? బిడ్డ భగవంతుడిగానే ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే మనసు లేదు కనుక. అందుకే చెప్తారు చాలా మంది, మళ్ళీ నువ్వు బాల్యావస్థలోకి వెళ్ళాలి అంటారు. ఈ బాల్యావస్థలోనే మనకి మరలా ఏమవుతుంది? మనసు లేని స్థితే బాల్యావస్థ. బాల్యావస్థ అంటే మనోలయ స్థితి, మనసు లేని స్థితి. ఇక్కడ పుట్టిన వాడికి స్వతహాగా వెంటనే మనసు ఉండదు. కానీ తదుపాతి ఏమవుతుంది? ఆ చుట్టూ ఉన్న వారి ప్రోద్బలంతో కావచ్చు, గతము నుంచి వచ్చిన సంస్కార బలంతో కావచ్చు, వాడికి మనసు పుడుతుంది. అన్ని రకాల బంధనాలు ఏర్పడి అన్నిటిని కలుపుకుని మనము వాటిని మన యొక్క కర్మాచరణలో తీసుకుంటాం. కనుక ఈ యొక్క యావత్తు పదార్థాలు కూడా ఒక లోహ శకలాల మాదిరిగా ముక్కలుగా అక్కడోటి ఉన్నాయి. ఎవరికి ఎవరితో ఏమి సంబంధం లేదు, ఏ వస్తువు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మనుషుని యొక్క స్వీయ సంకల్పము చేత బంధనాన్ని ఏర్పాటు చేస్తున్నాం, వీటి మధ్య సంబంధాలను ఏర్పాటు చేస్తున్నాం. కావున ఈ జగత్తు, దీని యొక్క సృష్టి స్థితి లయములు కూడా మనకు కల్పితములే అని నా యొక్క ఆలోచన. శ్రీరాముడు చెప్తున్నాడు. నేను అనుకునేది ఏంటంటే, ఈ రకంగా ఆలోచిస్తే ఈ జగత్తు, దీని యొక్క సృష్టి స్థితి లయము, ఈ మధ్య జరుగుతున్నటువంటి అవస్థ, ఇదంతా కూడా మనకు కల్పితం అనిపిస్తుంది. ఇది యథార్థంగా సత్యమని తోయడం లేదు. బావుగా పరికించి చూచిన మనసునకే అస్తిత్వము లేదే. వీటన్నిటినీ కలుపుకొని ఉండేటువంటి ఆ మనసు ఉంది, కానీ దాన్ని వెతుకుదామని మనం ప్రయత్నం చేస్తే అది అదృశ్యమైపోతుంది. కనుక ఆ మనసునికే అస్తిత్వము లేదే. కావున మనము ఇక మోహబద్ధులు మననేలా? ఇంకా మనసే లేనప్పుడు మనము ఇంకా మోహబద్ధులు, మోహములో బంధింపబడి ఉన్నామని అనుకుంటాం. ఎందుకు? అసలు మనసే లేకపోతే ఏమీ లేదు కదా. దాని యొక్క ప్రభావంతో కదా ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలని పరుగులు పెడుతున్నాం. ఇందుకీ మోక్షం కావాలి అని మనం అడిగాము అంటే మనము దానికోసం ప్రయత్నిస్తున్నాం అంటే, ఈరోజు ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎందుకయ్యా నువ్వు ఈ సాధన చేస్తున్నావంటే ముక్తి కొరకు అని చెప్తాం. ముక్తి కొరకు అనే పదం మనం వాడాము అంటే ప్రస్తుతానికి నువ్వు ఎక్కడున్నట్టు? బంధనాల్లో ఉన్నట్టే. బంధింపబడి ఉన్నవాడే ముక్తిని కోరుతాడు. కనుక ఈ బంధనం అనేది కూడా యథార్థంగా మొట్టమొదట లేదు, విడివిడిగానే ఉన్నాం అందరూ, ఎవరికి వాళ్ళు ఎక్కడిదక్కడే ఉంది. కానీ బంధనము కల్పించింది ఎవరు? మనస్సు. మనసు యొక్క ప్రేరణ, మనసు యొక్క ఆలోచన, ఇవన్నీ కలుపుకొని దీంతో అన్నిటితో సంబంధం పెట్టుకుని మన చుట్టూ మనమే బిగించుకున్నాం. అసలు ఇదే లేదనుకోండి, ఇంకా ముక్తి ఎందుకు అని అడుగుతున్నాడు శ్రీరాముడు. ఇంకా మోక్షం ఎందుకు? అసలు ముందు బంధనాన్ని కల్పించుకోకపోతే మోక్షం అనే పదమే లేదు కదా. ఇంకా మోక్షం ఎప్పుడు వాడు ముక్తిగాముడిగా ఉంటాడు. కనుక మోహబద్ధులు మననేలా? అయ్యో కష్టము. దూర వనమున మృగతృష్ణా జలముచే మూఢమైన మృగములు ఆకర్షింపబడినట్లుగా అసత్తైన ఈ ప్రపంచం యొక్క సుఖముచే మూఢబద్ధులైనటువంటి మానవుడు ఆకర్షింపబడుచున్నాడు. మేము ఆకర్షింపబడుచున్నామే. అయ్యో ఎంతటి దురదృష్టకర విషయం ఇది, కష్టము. ఎందుకంటే ఎక్కడో దూరాన ఉన్నటువంటి మృగతృష్ణా జలం. మృగతృష్ణ అంటే మృగతృష్ణ అనే పదములోనే అర్థం ఉంటుంది.
ఎందుకంటే అక్కడ మృగ్యం, అక్కడ నీళ్లు లేవు. కానీ అక్కడ ఉన్నట్టుగా ఎడారుల్లో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎడారుల్లో ఇసుక నేలలు తప్ప నీరు ఉండదండి ఎక్కడో గాని. కానీ ఆ ఇసుక మీద ఉండేటువంటి ఆ యొక్క సూర్యరశ్మి కాంతి పడటం ద్వారా అక్కడ నీరు ఉన్నటువంటి భ్రాంతిని కలిగిస్తుందట. దూరానికి ఒక నది అక్కడ ప్రవహిస్తుందేమో అన్నటువంటి భ్రాంతిలోకి వెళ్ళిపోతాం. కానీ పాపం అక్కడ ఎడారిలో ఉండే జంతువులు ఉంటాయి కదా, అవి కూడా ఆ నీటిని తాగుదామని చెప్పి అనేక వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి చివరికి అలసిపోయి మధ్యలోనే హతమైపోతాయట. అది మృగాలు. కానీ మృగాలు అలా చేస్తున్నాయంటే కొన్ని అవి మృగాలుగా పుట్టినవి కనుక వాటికి సరైన అవగాహన లేదనుకుందాం. కానీ మనిషి చేసేది ఏమిటండి? మానవుడై పుట్టిన మనం కూడా ఆ మృగతృష్ణ నీటి కోసం ఎలా అయితే ఆ జంతువు పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి అర్థమైపోయిందో, ఈ మనిషి కూడా విజ్ఞానంతో ఉండవలసిన మనిషి కూడా ఏం చేస్తున్నాడు? మృగతృష్ణ అంటే అర్థం ఏం చెప్పుకున్నాం? నీరు లేని చోట నీరు ఉన్నట్లుగా భ్రమింపచేసేదే మృగతృష్ణ. అలాగే ఎండమావులను కూడా అంటారు కదా. అలానే ఇంకా ఏమిటి అంటే మరి ఇక్కడ మృగతృష్ణ ఏమిటంటే సుఖము లేని చోట సుఖము ఉందని పరిగెడుతుంది. వాటిలో ఆనందం ఉన్నది అనే భ్రమతోటి మనం చూస్తున్నటువంటి ఎక్కడ గాని గమనించండి, ఏ విషయాలైనా సరే మానవుడు ఇంతగా పరుగులాడేటువంటి విషయాలు, ఏ విషయాల కోసం ఏదో పొందాలని ఆరాటపడిపోతుంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణమైనటువంటి ఆనందము, సౌఖ్యం మాత్రం ఎక్కడ రాదు. అది దొరికిందనుకోండి ఇంకొకటి 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 ఇంకో ఏదో దొరికితే ఇంకేదో వస్తుంది. ఇంతకీ యథార్థం ఏమిటంటే ఈ యొక్క భౌతిక ప్రాపంచిక విషయాల్లో ఎక్కడా కూడా పరిపూర్ణమైనటువంటి సుఖము లేనే లేదు, మృగ్యం లేదు ఇందులో. కానీ ఉన్నట్టుగా భ్రమింపచేస్తూ ఉంటాయి. ఎందువల్ల భ్రమింపచేస్తున్నాయంటే మందబుద్ధులుగా ఉన్నాం కాబట్టి. మందబుద్ధుల్నే భ్రమింపచేస్తుంది కానీ జ్ఞానంతో ఉన్నవాళ్ళు భ్రమింప చేయలేవు. ఇక్కడ శ్రీరాముడు కూడా అదే అంటున్నాడు, మహా మూఢబుద్ధులుగా ఉన్నాం, అందుకే మేము ఆకర్షింపబడుతున్నామే, ఆ లేని సుఖం కోసం ఉన్నదనుకుని భ్రమపడి పరుగులెట్టుతున్నారే మనిషి అని చెబుతూ, అయ్యో ఇది మాయా అని ఎదిగి కూడా మూడుల మగ మేము ఎవరికి అమ్ముడు పోకపోయినను అమ్ముడు పోయిన వారి వాళ్ళే ఉంటున్నామే, బానిసల్లా బ్రతుకుతున్నామే. ఎంతటి దురదృష్టమేది, ఇది మాయా అని తెలిసి కూడా ఇదంతా కూడా మనకి పెద్దల్ని చెప్తూనే ఉన్నారు, ఇదంతా నిజం కాదని తెలుస్తూనే ఉంది. మన కళ్ళ ముందే ఇప్పుడు ఉన్నవి కొంతకాలానికి కనపడకుండా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ముందే జీవించి ఉన్నారు అనుకున్న వాళ్ళ రూపాలు మళ్ళీ మనకి కనిపించకుండా వెళ్ళిపోతున్నాయి. ఇలా ఎన్నో గ్రహించుకుంటూ ఇది అంతా మాయా అని తెలిసి కూడా మూఢులమైన మేము, ఎందుకంటే ఇక్కడ శ్రీరాముడు తన్ను కూడా కలుపుకుంటున్నాడండి. నేనేదో గొప్పవాడిని, నాకు జ్ఞానం తెలిసిపోయింది కనుక మిగతా వాళ్ళందరూ మూర్ఖులు అనట్లేదు ఆయన. కనుక తాను కూడా ఆ మానవ జన్మకు వచ్చి ఉన్నాడు కనుక తన్ను కూడా కలుపుకుంటూ మేము అనే పదాన్నే వాడుతున్నాడు ఆయన. వాడి ఎవరికి అమ్ముడు పోకపోయినప్పటికీ కూడా ఎలా బతుకుతున్నాం? అమ్ముడు పోయిన వారి వల్లే బతుకుతున్నాం. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరాముడు చెప్పిన మాటలు కదా అని మనకు అవసరం లేదనుకోకండి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అమ్ముడు పోవడం అంటే ఏం చెప్పండి? బానిస బతుకు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి రోజు వింటూనే ఉంటారు, ఏ దుబాయో లేకపోతే ఇతరత్ర దేశాలకో ఏదో ఒక పని నిమిత్తమో ఏదో రకంగా బ్రతుకుదామనో వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎవరో ఒకళ్ళకి అమ్ముడు పోతున్నారు. మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళని మోసగించడమే చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి? మళ్ళీ స్వదేశం రాలేక అనేక ఇక్కట్లు పాలవుతున్నారు, అనేక రకాల బాధలకు గురవుతున్నారు, అమ్ముడు పోతున్నారు. ఎందుకంటే వారిని అక్కడ పెట్టి కొంత డబ్బుని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, మధ్యలో వీళ్ళు అక్కడ బంధింపబడుతున్నారు. ఇది పరిస్థితి అండి. అయితే ఆ వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్ముడు పోయారు కనుక వాళ్ళు దుఃఖాలు పాల్పడుతున్నారు, ఇక్కట్లు పాల్పడుతున్నారు మనం అనుకుంటాం. సరే మనం మాత్రం ఎవరికి అమ్ముడు పోలేదు కనుక మనం హాయిగా బతుకుతున్నాము, ఆనందంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. నిజానికి ఆ బానిస బ్రతుకు ఎలాగైతే ఇక్కట్ల పాలతో వాళ్ళు బతుకుతున్నారో తెలుసుకుంటే అందరము కూడా అదే పరిస్థితిలో ఉన్నామని. అమ్ముడు ఎందువల్ల ఉన్నాం చెప్పండి? ఎందువల్ల మనకి ఈ యొక్క చూడండి,
ఎప్పటికొకప్పుడు ఏదో ఒక విషయానికి బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, కలత పడుతున్నాం, అనేక రకాలైన భావాల్ని పొందుతున్నాం. అలాగే నా వాళ్ళు అని నమ్ముతున్నాం, మళ్ళీ కాదనుకుంటున్నాం. ఇన్ని లోకంలో చూస్తున్న విషయాలు ఏవి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. కానీ ఇవన్నీ అనుభవించడానికి కారణం ఏంటంటారు? ఎవరికి అమ్ముడుపోయారంటారు? ఒక వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరికో అమ్మేశారు. కనుక వాడు అస్వతంత్రుడే బతుకుతున్నాడు అక్కడ. బానిస బతుకు బతుకుతున్నాడు. మరి మనం ఎవరికి అమ్ముడుపోయాం? మనం కూడా అజ్ఞానానికి అమ్ముడుపోయాం. ఈ మాయకు అమ్ముడుపోయాం. యథార్థంగా మాయకు లోబడకపోతే సత్యాన్ని తెలుసుకుని, యథార్థాన్ని తెలుసుకుని, లేనిదాన్ని లేనట్టుగా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం గుర్తించగలిగితే మనకి ఎప్పుడూ పరమానందమే. ఎప్పుడు అవస్థలు పడవలసిన విధానమే రాదు. ఇప్పుడు మనం బ్రతికేదంతా కూడా బానిస బ్రతికే. గమనించండి, మీరు ఇప్పుడు ఏది చెయ్యాలన్నా, ఏ విధానములో నడవాలన్నా దానితో సంబంధించి ఎంతో ఉంటుంది మన వెనకాల. సమాజమే కాదు, మన గృహమే కాదు, మనం కావాలనుకునే వాళ్ళే కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళే కాదు. ఇన్ని ఆలోచిస్తేనే కానీ మనం ఒక పని చేయలేం. ఈ అన్నిటితో పెట్టుకునే మనం ముందుకెళ్ళాం. ఈ అన్నింటితో కూడా సంబంధాలు ఉంటాయి, బంధాలు ఏర్పాటు చేసుకున్నాం. మనమే వీటన్నిటిని కలుపుకున్నాం. మన చుట్టూ ఒక ఇనప తీగతో కంచెలా కట్టుకున్నాం. కట్టుకుని దాని మధ్యలో ఉన్నాం మనం. ఎవరు కట్టారండి ఇవి? ఎవరు కట్టలేదండి, మనమే కట్టుకున్నాం. దాన్ని దీంతో కలిపాం. ఇక్కడ వీడిని కనుక ఏదన్నా అంటే అక్కడ ఏదో తేడా వచ్చేస్తుంది. కనుక అక్కడ తప్పు జరుగుతున్నా వీడు నా పుత్రుడు కనుక వీడికి ఏమీ హాని జరగకూడదు కనుక వాడికి మనము సరే అని చెప్తాం. తప్పుని ఖండించలేం, యథార్థాన్ని అంగీకరించలేం, సత్యాన్ని గ్రహించలేం. ఇలా మళ్ళీ ఇంకో తప్పు చేస్తాం, ఇంకో దాంట్లోకి వెళ్తాం. ఇంకో చోట కూడా మళ్ళీ ఏదో దాంట్లో మనకి ఏదో ఒక ఫలాన్ని ఆశించుంటాం, కోరిక. ఆ కోరిక తీరలేదు కనుక, తీరాలి కనుక అవసరమైతే కాళ్ళకు మొక్కుతాం. ఇవాళ గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక రోజున ఎవడో ఒక కాడిని పట్టుకుంటారు కూడా ఇప్పుడు కూడా. ఎందుకని? ఆశ ఉన్న చోట తప్పదండి. ఆశ ఉన్న చోట మొక్కక తప్పదు, బానిసత్వం వహించక తప్పదు. మనం అనుకుంటాం వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు, వాళ్ళు ఏదనుకుంటే ఎవరినైనా ఆజ్ఞాపించగలరు అనుకుంటాం. కానీ అదంతా బయట మనం చూసేది. లోపల వాళ్ళు ఎంత వంగి ఉంటున్నారో గమనిస్తే వాళ్ళకంటే మనమే చాలా గొప్పవాళ్ళు, మనమే బాగున్నాం. కనుక కోరికలు ఎంత పెద్దగా ఉంటే అంత బానిసత్వం బతికేనండి. ఎంతగా మనము ఆశలతో ఉంటే అంత ఒకరి ముందు వంగి ఉండవలసింది. కావున మనల్ని ఎవ్వరూ అమ్మలేదండి. మరి ఎవరు అమ్మారు? మనల్ని మనమే అమ్మేసుకుంటున్నాం. మన కోరికలకి, మన భావాలకి లొంగిపోయి మనల్ని మనమే ఇక్కడ తాకట్టు పెట్టేస్తున్న వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పెట్టుకుని మనంతట మనంగా స్వచ్ఛంగా మనం ఎవరమై ఉన్నాం స్వతంత్రంగా బతికే హక్కుని మనమే పోగొట్టుకున్నాం. ఈ అసలు స్వాతంత్ర్యం ఇదండి. ఆత్మ స్వాతంత్ర్యం రావాలి మనిషికి. ఇది లేకుండా బయట స్వాతంత్ర్యాలు ఎన్ని వచ్చినా ఉట్టదేనండి. బయట స్వాతంత్రాలు ఎన్ని వస్తే మాత్రం మాకు సమాన హక్కు కావాలి, సమాన హక్కు కావాలి అంటున్నారు. వాళ్ళ స్త్రీమూర్తులందరూ మనం ఏం చేస్తారు? ఏదో ఒక జెండాలు పట్టుకుని మాకు మీతో సమాన హక్కు అని తిరిగారు, సాధించారు. అన్ని సమానంగా వచ్చినాయి అనుకుంటున్నారు. ఎప్పుడొచ్చిందండి? ఇవాళ స్త్రీమూర్తి బాధపడకుండా ఉండే రోజు ఉందా? చెప్పాలంటే గతము కంటే ఇప్పుడే ఎక్కువైపోయింది. ఇంకా అనేక కారణాల వల్ల బాధలు అనేవి ఎక్కువైపోయినాయి. ఎందుకు? ఏది మరి స్వతంత్రం ఏదండి, మాకు సమాన హక్కు వచ్చింది, మేము గొప్పవాళ్ళం అయిపోయామని అనుకుంటూనే మళ్ళీ అంత అధమంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇదేది నిజమైన స్వాతంత్ర్యం కాదండి, యథార్థమైన స్వాతంత్ర్యం కాదు. మనము పనిగట్టుకుని, ఎందుకంటే ఇదొక మాయ. ఈ భౌతిక ప్రాపంచకమే ఒక మాయ. ఈ మాయలో మళ్ళీ నువ్వు ఏదో కావాలి కోరితే ఆ మాయలో మాయ ఎన్నొస్తే మాత్రం అది నీకు నిజమైనటువంటి శాంతినిస్తుంది చెప్పండి. ఇక్కడి నుంచి నీకేమీ వచ్చేది లేదు. నీ కళ వచ్చింది, కళలో ఇంకొక కళ వచ్చింది అనుకుందాం. అసలు కళే లేదు. ఆ కళలో మళ్ళీ ఇంకొక కళ వచ్చిందని చెబితే అది ఎంతవరకు నిజమండి? అది మాత్రం నిజమవుతుందా? కనుకని ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ మాయా ప్రపంచంలో, ఈ జగత్తులో
ఎన్నెన్ని స్థానాలు పొందినా, ఎంతెంత గొప్పవాళ్ళు అనిపించుకున్నా, ఎందరి చేత సన్మానింపబడినా, ఏదైనా సరే అదంతా కూడా అవాస్తవమే, అశాశ్వతమే అని తెలుసుకున్న వాడెవడో వేటిని ఇచ్చగించడు. వేటి పట్ల ఆశపడడు. ఒకవేళ వాటంతట ఏమైనా వస్తే వాటిని వాటిగా అనుభవిస్తాడు తప్ప తాను తీసుకోడు. తాను తీసుకున్నాడంటే, ఇవాళ ఇది కోరుకున్నాడంటే రేపొద్దున ఇంకోటి కోరుతాం. ఇది కాదన్నారంటే దుఃఖం వచ్చేసి, అప్పుడు మన దుఃఖానికి ఎవరు కారణమయ్యారు? మన మనసులో వచ్చినటువంటి కోరికే కారణమైంది తప్ప ఎవరు కారణం కాదండి. మన దుఃఖానికి మనం ఎప్పుడు కారణం బయట ఉందని చూపిస్తున్నాం కొంచెం. కనుక ఉంది అని చూపిస్తున్నాం, కానీ యథార్థంగా దుఃఖానికి కారణం బయట కాదండి. ముందు ఆ మనసులో ఆ ఆశే పుట్టకపోతే, ఆ కోరికే జనించకపోతే వాళ్ళకి సన్మానం చేయనివ్వండి, లేదా అగౌరవం ఏదైనా ఒక్కటే అనుకున్న వాడికి ఏ దుఃఖము లేదు. కానీ ఇక్కడ శ్రీరాముడు చెప్తున్నాడు, 16 సంవత్సరాల వయస్సు పిల్లవాడిలో వచ్చిన భావన ఇది. ఏమంటున్నాడు? ఈ మనుషులందరూ మేమందరం కూడా బంధనాలు కలగకపోయినప్పటికీ కూడా బంధింపబడిన వారి మాదిరిగా మెలుగుతున్నాం. ఎవరూ మనల్ని బంధించలేదు. కావున ఇది మాయ అని తెలిసి కూడా అమ్ముడుపోయిన వారి వల్లే ఇందు జీవిస్తున్నాము, దానికి లోబడిపోతున్నాము. ఈ ప్రపంచమున దౌర్భాగ్య రూపములకు ఈ విషయ సుఖ లేశములేమి, అవి దుఃఖ బీజములే ఉంటదా. అజ్ఞానము చేయవాని ఎందు వ్యర్థముగా సుఖభ్రాంతి కలిగి మనము వర్తించుచున్నాము. ఇంకా ఏం చెబుతున్నాడు శ్రీరాముడు అంటే, దౌర్భాగ్య రూపములకు ఈ విషయ సుఖములన్నీ కూడా బయటికి మాత్రం అందంగా కనిపిస్తాయి, లోపల మాత్రం విషబీజాలు కలిగి ఉన్నాయి. అందుకే ఇదేదో గొప్పదిగా ఉందని దాని వెంట పడ్డాము. లోపల ఉండేటువంటి ఆ విషబీజాలను కూడా రుచి చూడాలి. పండు తిన్నామంటే పండు లోపల బీజాలను కూడా మనము ఆరగించక తప్పదు. కానీ ఏదేదో పైన బాగుంది కదా మేడి పండు అనుకుని మనం పట్టుకున్నా, లోపలన్నీ కూడా విషబీజాలతో కూడినటువంటి సుఖాలు, భోగాలు ఇవన్నీ. ఏదో భోగం కోసం పరుగులు పెడితే ఆ భోగంతో పాటు అంతకు 2 రెట్లు దుఃఖం అనేది మనం వెంటనే వస్తుంది. ఇవాళ మనము భోగాలు కోసము మనం ఎన్నో వస్తువులు వాడుతున్నాం, ఏవో మనం వాటిలో మునిగి తేలుతున్నాం అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల వచ్చే అనర్థాన్ని గమనించండి. గతంలో మానవుడు ఎంత ఆరోగ్యంగా బతికాడు, ఇప్పుడు మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో గమనించండి. ఏమిటిది అంటే, ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నవి. ఏదైతే మనకి కావాలి అని మనం కోరుకుని తెచ్చుకుంటామో దాంట్లో అనర్థం కూడా ఇమిడే ఉంటుంది, ఏ భోగములో అయినా. కనుక ప్రతి భోగములోనూ కూడా ఎవరైతే అనర్థాన్ని కూడా గుర్తిస్తాడో భోగకాంక్షే ఉండదు. ఇదే పొందాలి, అలానే ఉండాలి, ఫలానది కావాలని ఎగిసిపడటం అనేది ఉండనే ఉండదు. కానీ మనిషిలో ఈ వివేకం నశించిపోవడం వల్ల సుఖభ్రాంతి కలిగి ఆ భ్రాంతిలోనే పరుగులు పెడుతూ ఉన్నాడు. అరణ్యమున కోతి ఎందు పడినటువంటి లేళ్ళు చాలా సేపటికి కానీ తాము పడిపోయిన విషయాన్ని తెలుసుకోలేవు. వేటగాడు లేళ్లు పట్టడానికి అరణ్యములో ఒక పొయ్యి తవ్వి దాని మీద పచ్చిరొట్ట కప్పి ఉంచుతాడు. అప్పుడు అవేం చేస్తే పరుగులు పెడుతూ ఆ రొట్ట అక్కడ ఉంది తినేద్దామనేటువంటి ఆకాంక్షతోటి వెళ్ళి అది తింటూ అందులో పడిపోతుంది. అక్కడ కూడా అవి ఏం చేస్తుంటాయి, అవి మేస్తూనే ఉంటాయి చాలా సేపటి వరకు. ఎందుకంటే రొట్ట అక్కడ ఉంది కనుక తింటూనే ఉంటుంది. కానీ కొంతసేపటి వరకు మళ్ళీ ముందుకెళ్దామని చూసుకునే వరకు అయ్యో మేము గొయ్యిలో పడుకొని ఇప్పుడు పైకి వెళ్ళలేమనే విషయం వాటికి అర్థం కాదు. అంటే పడిపోయిన తర్వాత కూడా వాటికి సుఖమే అనేటువంటి భావనలో ఉండిపోయి కనుక పడిన వెంటనే కూడా అవి మళ్ళీ అది ఆనందం అనిపించి ఆ రొట్టను తింటూనే ఉంది. అదే విధముగా మూడులుగా ఉన్నటువంటి మానవులు కూడా వ్యర్థముగా అజ్ఞానమును పడి ఉన్నట్లు చాలా కాలమును కానీ తెలుసుకోలేకపోతున్నాం. పడిన తర్వాత కూడా గమనించట్లేదు, అనర్థాల్లో పడి కూడా అనర్థమే సుఖమని, అదే భోగం అనేటువంటి మోహంలో పడి మనిషి ఏదో రకంగా వాటిల్లోనే కింద మీద తిరుగుతున్నాడు తప్ప, అయ్యో నేను ఈ విధంగా అనర్థములో ఉన్నా, నేను ఎలా మళ్ళీ ఉద్ధరింపబడాలి, నేను ఎలా మళ్ళీ ఈ గొయ్యి నుండి బయటకు రాగలను, ఈ లోపల వేటగాడు వచ్చేస్తే ప్రాణహాని కదా అని ఆ యొక్క జంతువు తెలుసుకునేటప్పటికే అనర్థం వచ్చి చేరిపోతుంది, వేటగాడు వచ్చేస్తాడు.
అలాగే మనిషి కూడా అనేక అనర్థాలకు లోబడిపోయి ఆ విషయాలే సత్యం అనుకుని వాటిని రుచి చూస్తూ ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే రోజు అవే రుచండి. నిన్న అనుభవించిన రుచి ఈ రోజు కావాలి, ఈ రోజు అనుభవించిన రేపు కావాలి. అదే భోగం, అదే భాగం, ఇలాగ మనం ఎంత కాలం ఉన్నా విరక్తి చెందకుండా అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఏదో ఒక రోజున వేటగాడు వస్తాడండి, ఈ తలుపు తడతాడు. ప్రతి ఒక్కళ్ళకి ఒక రోజు ఉందండి, ప్రతి ఒక్కళ్ళకి ఒక పిలుపు వస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లోపల మనం జాగ్రత్త పడకపోతే తప్పకుండా చిక్కిపోతాం. అంటే ఈ జన్మ అంతమైపోతుంది. మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు వస్తుందో లేదో కూడా చెప్పలేం. మళ్ళీ ఈ మానవ జన్మకు వస్తుందో లేదో, మళ్ళీ వచ్చినా మనకి సాధన చేసుకునేటంత వీలుండేటువంటి జన్మకు వెళతామో లేదో కూడా తెలియదు. కానీ మనవంతులైనటువంటి వాళ్ళు అనర్థం అనేది ఎక్కడుందో తెలుసుకుని దాని నుంచి ఇప్పుడే బయటపడే ప్రయత్నం చేయాలి. కానీ శ్రీరాముడు అంటున్నాడు, అలాగా జంతువుల మాదిరిగా ఉన్నామే, ఆ జంతువులు విచక్షణ లేక తెలుసుకోలేకపోతున్నాయి. మనుషులమై పుట్టిన మాకు మాత్రం ఏ విచక్షణ ఉంది? మళ్ళీ అవే భోగాలను అనుభవిస్తున్నాం, అవే విషయాలను అనుభవిస్తున్నాం. కనుక నాకు రాజ్యము చేత ఏమీ ప్రయోజనం లేదనిపిస్తుంది. ఈ భోగాల వల్ల ఏమీ ప్రయోజనం లేదనిపిస్తుంది. భోగములచే ఏమి ప్రయోజనము? నేను ఎవరిని? ఈ ప్రపంచం ఏమిటి? ఏది మిథ్యయో అది మిథ్యగానే ఉండుగాక. అట్లు మిథ్యగా ఉండుచో ఎవరికి ఏ హాని లేదు. అసలు నాకు ఇవన్నీ ఎందుకు అసలు మిథ్యగా ఉండే అంటే, మిథ్య అంటే ఏంటి అంటే ఎప్పుడు అంటే మొట్టమొదట ఉండవు, చివర ఉండవు, మధ్యలో మాత్రం కనిపించేది ఏదైనా మిథ్య. కళ ఎప్పుడు వస్తుందండి? మీరు నిద్రించక ముందు లేదు, నిద్ర నుంచి మేలుకున్న తర్వాత లేదు, మధ్యలో మాత్రం వచ్చేదే కళ, స్వప్నం. మరి కళ నిజమా అండి? కళ అంటే అందరికీ తెలిసేదే, అది కళ అబద్ధము అంటారు. అలాగే మెరుపు ఉందండి, మెరవక ముందు లేదు, మెరిసిన మెరిసిన అయిపోయిన తర్వాత లేదు. ఈ రెండింటి మధ్యలో అంతర్ధానం అయిపోతుంది. అలాగే ఎవరైనా కనిపించి మాయమైపోతే మెరుపులా మాయమైపోయేవి అంటారు. అంటే ఉండి ఉండనట్లు. అలాగే యావత్తు అంటే ఒక మనిషి పుట్టక ముందు ఆ దేహంతో కనపడదు, కొన్ని రోజుల తర్వాత కూడా ఆ దేహం ఉండదు, మధ్యలో మాత్రం కొంతకాలం చరిస్తాడు ఆ దేహంతో. ఆ దేహం ఆ పలానా పేరు పలానా వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తికి ఊరు పేరు అన్ని వచ్చేస్తాయి. ఆ ఊరు పేరుని పట్టుకునే వేలాడుతున్నాం మనం, ఇది నిజం ఇది నిజం దీంతో అని. కానీ నిజానికి ఈ జన్మ ఈ రూపం రాకముందు ఇది లేదు, కొంతకాలం తర్వాత ఈ రూపము పోతుంది. మరి మధ్యలో కనిపించేది నిజమంటారా? నిజమంటే త్రికాలములు యందు ఉండాలి, ఆదిలో ఉండాలి, అంతములో ఉండాలి, మధ్యములో కూడా ఉండాలి, మధ్యలో కూడా ఉండాలి, అది నిజం. అలా ఏదైనా ఒకటి నిజం ఉందా అనేది గమనించదే మనం ఎంత వెతికినా ఈ భౌతిక ప్రాపంచిక విషయం ప్రాపంచికంలో ఏది కనిపించదు. కావాలంటే ఎవరికి వాళ్ళే గుర్తించండి, గమనించండి, ఏదైనా ఉందా అలాగా. అంటే నేను పుట్టక ముందు నుంచి ఉందండి, తర్వాత కూడా ఉంటుందని కొన్ని చెప్పొచ్చు, కానీ అవి కూడా ఉండవు. ప్రపంచ వింతల్లో కల్లా వింతలండి 7 వింతలు ఉన్నాయి కదా, మన దేశంలో కూడా ఉంది కదా, తాజ్ మహల్ ఉంది కదా, అది ఎప్పుడు ఉంటుంది అనొచ్చు. తాజ్ మహల్ నిన్న మొన్న కట్టారండి, దానికంటే ముందు కట్టిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏమైనాయి? ఇవాళ భూమిలో అంతర్భాగం అయిపోయి అరే పొద్దున్న తాజ్ మహల్ అనేది కూడా కనపడదు. ఇది యథార్థం, అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే సత్యం అని. గొప్ప గొప్ప మహనీయులు రాజులు కట్టిన కట్టడాలే లేవు, ఇవే పాటివి. కావున ఇలా గమనించుకుంటే ఏది మిచ్చియో అది మిచ్చిగా ఉండిపోవచ్చు కదా. అసలు మిచ్చిగా ఉండకుండా ఈ సత్యత్వ భావన ఎందుకు వస్తుంది మనకి? మిచ్చిగా ఉండిపోతే అసలు ఏ బాధ లేదు కదా అని శ్రీరాముడు ఆక్రోశిస్తున్నాడు ఇక్కడ. సంపూర్ణ వైరాగ్యవంతుని యొక్క లక్షణం ఇలా ఉంటుంది. అసలు ఈ మాయ ఎందుకు రావాలి? ఈ మాయ వచ్చి మనం ఎందుకు చుట్టుముట్టాలి? మళ్ళీ దాని నుంచి బయటపడడానికి ఎందుకు ఎంత ప్రయత్నం చేయాలి? అసలు మాయే లేదనుకోండి, మిథ్యే లేదనుకోండి, ఆ మిథ్యగానే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మనకి బాధ లేదు కదా అంటున్నాడు శ్రీరామ్. అసలు మిథ్య ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత మనకి వశిష్ఠుల వారు బోధ చేస్తారు. అయితే మహాత్మా,
ఈ ప్రకారముగా విచారించుడు చేయ నాకు ఇప్పుడు మరుభూములందు బాటసారిక వలె పదార్థములన్నింటి యందు కూడా అరుచి జనించినది. అరుచి, రుచికి వ్యతిరేక పదం అరుచి. ఏది తిన్నా, ఏది అనుభవించినా, అంటే మనకి రుచి తెలిస్తే ఏం చేస్తాం, మరల అనుభవించే ప్రయత్నం చేస్తాం. కానీ అసలు రుచే లేదనుకోండి, ఏ రుచి తెలియలేదనుకోండి, ఆ పదార్థాన్ని మళ్ళీ ఇష్టపడం. అలాగే శ్రీరాముడికి కూడా ఇలా విచారణ చేయడం చేత మరుభూముల యందు బాటసారి వలె, ఎలా అయితే ఆ ఎడారి భూముల్లో సంచరించే బాటసారికి ఏ యొక్క రుచి తెలియదో అలా ఉంది నా పరిస్థితి. ఎవరి ఏ విషయంలో చూస్తున్నా నేను అసలు ఏమీ కనిపించట్లేదు, రుచి కనిపించట్లేదు. నావారు అనుకుంటే ఎంతకి నావారు, ఎప్పటి వరకు నావారు, ఎప్పటి నుంచి నావారయ్యారు, అది అర్థం కావట్లేదు. ఇది నాది అనుకుంటే ఇది ఎప్పటి వరకు నాది, ఎప్పటి నుంచి నాదయ్యింది. కనుక దేని యందు కూడా నాకు రుచి అనుకునేటువంటి అభిరుచి అయితే నాకు కలగటం లేదు అని చెప్పి శ్రీరాముడు తన భావాన్ని వ్యక్తీకరిస్తూ ఇంకా ఇలా చెప్తున్నాడు. చూడు, మరల అనుభవించేటటువంటి ఆ వాయువు చే పర్వత వృక్షాలే శైథిల్య ముందింపబడి ఉన్నాము. ఇంకెలా ఉన్నామంటే సామాన్య మానవులుగా మరల అనుభవించేటువంటి ఈ తుచ్చమైనటువంటి భోగములచే మరలా అవే అనుభవిస్తున్నాం. అంతే కదండి, అందరం కూడా ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి రోజు ఏం చేస్తున్నామంటే అందరం అదే చేసి రోజును భోజనం చేస్తున్నాం, రోజు నిద్రపోతున్నాం, ఏవో కొన్ని భోగాలు బాధ్యత వాటి వెంట పడుతున్నాం. ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా ఉందండి మనిషి అనుభవించడానికి? ఆ చేసేటువంటి భోజనమే ఇది కాదు అది కాదు అది కాదు అదని దాన్నే మనం ఇంకా ఏదోగా పెంచుకుంటున్నాం తప్ప అవసరం ఒకటేనండి. తన ఆకలి తీరడం అనేటువంటి ఒక అవసరాన్ని తీర్చుకోవడం కోసం మనిషి నిరంతరము దానికోసమే పాటుపడు. అలాగే మనిషికి ఒక ఆచ్ఛాదన అవసరం, ఒక వాసం అవసరం. కానీ ఇవి కూడా పరిమితాన్ని మించి వెళ్ళిపోతున్నాం. ఏదైనా అవసరం తీర్చుకోవడం అనేది ముఖ్యం, కానీ అది ఎంత గొప్పది, అదేదో మనం ఇంతకీ ఎవరు పెట్టారండి ఈ యొక్క భేదాలు, ఇది ఇంత గొప్పది, ఇది అది మనిషి పెట్టుకున్నాడు. ఇది ఇంత విలువైనది, ఇవాళ ఇది ఫ్యాషన్ అండి, ఇది గొప్పదండి, ఇదండి అంటే అందరూ దానికి విలువ లేకపోయినా దాన్నే వాడతారు. చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటే భేదవాడు అనేవారు వరకు, ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది ఫ్యాషన్ కనుక ఎన్ని వేలు పెట్టారో కొనేస్తారు. ఏమిటంటారు ఇది? అది అప్పట్లో దరిద్రం అనేవారు, ఇప్పుడు అది ఫ్యాషన్ అయింది. అంటే ఏంటి? ఇదంతా ఎవరు మనిషికి అలాగ మార్పు, మనసే మార్పు చెందుద్ది. ఈ మనసు మార్పు చెంది ఎప్పుడు ఒక్కలా ఉండదు, అలాగ మార్పు ఊసరవిల్లి లాంటిది. దీన్ని కనుక మనం నిగ్రహించుకోకపోతే రంగులు మార్చే ఊసరవిల్లి ఎలా మారుస్తుంటుందో ఇది అలా మార్చేస్తుంటుంది. కనుక ఆ మనసు ఏదైతే కోరుతూ ఉంటుందో దాన్నే మనం గొప్పదిగా భావిస్తూ ఉంటాం. ఏదైనా సరే ఈ లోకంలో అది అందరూ అదే పోతున్న తక్కువగా ఉందనుకోండి దానికి విలువ పెంచేస్తాం. ఎక్కువగా ఉందనుకోండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి అనుకుంటాం అనుకోండి, దానికి విలువ ఉండదు. అంతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన వస్తువులు, మనం అనేక రకాలైన వస్తువులు కూడా విరివిగా దొరుకుతున్న వస్తువుకి వెల తక్కువగా ఉంటుంది, చాలా అరుదుగా దొరుకుతున్న వస్తువుకి వెల ఎక్కువ పెడతాం. అలాగే ఒకప్పుడు విరివిగా ఉండే ఒకప్పుడు అరుదైపోతుంటాయి కొన్ని విషయాలు, మన ముందే జరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు అవి పండట్లేదండి అంటారు అనుకోండి, దానికి ఎంత డబ్బైనా పెడతాం. అప్పుడు దాని విలువ చాలా పెంచేస్తాడు. ఎవరు పెంచారు? మనిషి. అప్పుడు లేని విలువ ఇప్పుడు ఎక్కడొచ్చిందండి? ఎంత తక్కువగా వచ్చింది. తర్వాత మళ్ళీ అవి అంతటా అవే పండని అనుకోండి, అవి అలానే ఉంటాయి. అవి అప్పుడు అవే ఇప్పుడు అవే, కానీ వాటి విలువ ఎవరు కడుతున్నాడు? మనిషి మనసుతో నిర్ణయిస్తున్నాడు. ఇవి ఎక్కువగా లేవు కనుక దీని విలువ ఎక్కువ, ఇలా మనం నిర్ణయించుకుంటాం. కావున ఈ పదార్థములన్నింటినీ కూడా అందిస్తే మరలా అనుభవిస్తున్నాం, కానీ ఎప్పటికీ విరక్తి మాత్రం రావట్లేదు మనిషి. నిన్న తిన్నాము, మొన్న తిన్నాము, వాటి కోసమే పరుగులు ఎడుతున్నాము, రేపు కూడా మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాం దేనికోసం అంటే మళ్ళీ ఇదే. ఇంకేమన్నా ఉందండి? ఇలా ఉంది పరిస్థితి. కనుక ఎలా అయితే పర్వతం మీద వృక్షాలన్నీ కూడా
జుంఝుమార్గం అంటే గాలి అని ప్రచండమైన గాలి వస్తే అవన్నీ కూడా ఎలా అయితే నేల కొరిగిపోతాయో, ఒక పెద్ద తుఫాను గాలి వచ్చేసింది అనుకోండి, ఆ పర్వతం మీద ఉన్న చెట్లన్నీ కూడా నేల కొరిగిపోతాయో, శైథిల్యమందింపబడతాయో, ఆ విధంగానే మేము కూడా మానవులని పుట్టి కూడా యథార్థాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల శిథిలత్వాన్ని పొందుతున్నామని చెప్పి శ్రీరాముడు ఇక్కడ వర్ణనతో చెప్పాడు. మనుషులు జడ పదార్థముల వలె ఉన్నవారే ప్రాణమును వాయువుతో కూడి వాయువుచే వెదురు బొంగుల వలె ధ్వని సలుపుచున్నారు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఉపాయము సాధింపనచో మనుజుడుకు జడప్రాయుడే అని భావము. మానవ జన్మకు వచ్చామండి మనం. మానవ జన్మకు వచ్చినందుకు గొప్ప విశేషతను సాధించాలి ఎవరైనప్పటికీ కూడా. కానీ మనం ఎలా ఉన్నామంటే, ఎందుకంటే మన లోపల ప్రాణం ఉన్నది అని ఒక నిర్ధారణ మనం ఎలా చేస్తున్నాం? శ్వాస నడుస్తుంది, ఎవరైనా బ్రతికున్నారా చనిపోయారా నిర్ధారణ, శ్వాస ఉందా లేదా, గాలి పిలుస్తున్నాడు వదులుతున్నాడు ఉందా లేదా అని పరీక్ష చేస్తారు. ఒకవేళ గాలి ఆడట్లేదు అనుకోండి చనిపోయాడు అంటారు. సరే మనం బ్రతికున్నాం కదా, మనలో గాలి ఆడుతూనే ఉంది, కిందికి పైకి నడుస్తుంది, చక్కగా గాలి వేస్తుంది కనుక ప్రాణంతో ఉన్నాం. అయితే ప్రాణం ఉంది కానీ ఉపయోగం ఉంది, ప్రాణాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఎలా ఉన్నామంటే ఇక్కడ చెప్తారు, మన ఇంట్లో గొట్టం ఉందండి. మనం పూర్వకాలంలో పొయ్యిలు ఊదుకోవడానికి ఒక గొట్టం ఉండేది. ఏం చేసేవారు దాన్ని మహిళలు? అందరికీ అనుభవం ఇది. ఈ గొట్టముతో పొయ్యిలు ఊది మంట పెట్టేవాడు. ఈ గొట్టంలోంచి గాలిని ఊదితే అది ఒక శబ్దం ఇస్తుంది. ఆ శబ్దంతో అది కిందకి పైకి తిరిగి చివరికి మంట రగిలించే. కానీ ఆ వెదురు బొంగులో గాలి ఊదితే వెదురు బొంగుకి ఏమైనా ప్రయోజనం ఉందండి? వెదురు బొంగు ప్రయోజనం లేకపోయినా అది ఎవరో ఒకరు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ మనం ఉన్నామండి, మనం కూడా యథార్థాన్ని తెలుసుకోపోతే ఆ గొట్టం మాదిరిగానే మన లోపల కూడా ఈ ప్రాణశక్తి వాయు రూపంగా కిందికి పైకి తిరుగుతూనే ఉంది. కానీ దాన్ని మనం ఉపయోగించుకోలేదనుకోండి, దాని యొక్క స్థితిని మనం అర్థం చేసుకోలేదనుకోండి, ఆ వెదురు బొంగు ఆ వెదురు గొట్టానికి మన దేహానికి ఏమీ తారతమ్యం లేదనేసాడు శ్రీరాముడు. వెదురు బొంగులో ఉండే ఊదబడేటువంటి వాయువు మాదిరిగానే మానవుడు తన దేహములో తిరిగే వాయువును కూడా వదిలేస్తున్నాడు అంతే. కానీ ఎవడైతే ఇది గుర్తించి తన దేహం అనేటువంటి ఈ గొట్టము ఉండగానే లోపల సంచరిస్తున్నటువంటి వాయువుని, ఆ ఊదబడుతున్న వాయువుని గమ్యస్థానాన్ని చేర్చగలిగితే, యథార్థంగా తన తానుగా తెలుసుకోగలిగితే అప్పుడు దీనికి ఒక సార్థకత్వం వస్తుందని. ఈ దేహం మనకు వచ్చినందుకు ఈ శరీరం మనకు ఉపయోగపడుతుంది కనుక ఈ దేహం అనేటువంటి ఎదురు బొంగు ఉండగానే దీన్ని సార్థకం చేసుకోవాలి. అలా చేయలేదనుకోండి, ఆ గొట్టానికి ఉన్న విలువ కూడా మన దేహానికి ఉండదండి. ఎందుకంటే అది ఉండగా నీకు పనికి ఉపయోగపడింది, చక్కగా నువ్వు ఒక అగ్ని రగించడానికో దేనికో ఉపయోగపడింది. అదంతగా పగిలిపోయింది అనుకోండి, దాని మళ్ళీ అదే పొయ్యిలో పెట్టి మంటైనా పెట్టుకోవచ్చు. కానీ మన దేహం ముందు చూడండి, ఇది ఒక గొట్టమే. కానీ ఇందులో దీనికి ఇంత గొప్పతనం ఏంటంటే, సహజంగానే భగవంతుని చేత ఊదబడినటువంటి వాయు సంచారం ఉందండి గొట్టంలో. ఇదే శ్వాస ప్రాణశక్తి అంటారు. ఇది సంచారం చేస్తూనే ఉంటుంది. ఈ సంచారం చేస్తున్నటువంటి శ్వాసతో కూడినటువంటి గాలిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మానవుడి యొక్క ఆయుష్ నిర్ధారణ చేసేది ఎవరు అంటే, ఏది అంటే ఈ శ్వాసేనండి. ఎవరి చెప్పలేము. అలాగే భగవంతుని చేత నిర్ణయించబడినటువంటి ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకే బ్రతుకుతామని మనం అనుకుంటాం. కానీ యథార్థంగా అయితే భగవంతుడు కూడా మన ఆయుష్ మనకే వదిలేస్తాడు. ఏమని ఏం చెప్తాడు? ఈ యొక్క జన్మకి వీరికి ఇన్ని శ్వాసలు పరిమితం, ఇన్ని శ్వాసలు కనుక చేస్తే ఆయుష్ అని మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టి కోటి కావచ్చు, కొన్ని కోట్లు శ్వాసలు కావచ్చు, మనకి ఆయుష్గా ఇస్తాడు పరమాత్మ. అంతే, అది నిర్ణయం అవుతుంది, విధి నిర్ణయం అది. అంటే ఏంటి? శ్వాసలని మనము ఎంత ఎక్కువగా
తొందరగా పడేస్తే ఆయుష్ అంత తొందరగా తరిగిపోతుంది. ఇన్ని శ్వాసలని మనకు లిమిట్ ఇచ్చాడు కదా, ఆ లిమిట్ దాటకుండా ఎవరైతే జాగరూకులై ఉంటారో వాడి ఆయుష్ పెరుగుతుంది. మరి అలా జాగరూకులై ఉండాలంటే మనిషి ఏం చేయాలి? ఆ ఆయుర్దాయం కూడా ఎందుకు పెంచుకోవాలి? ఎందుకు పెంచుకోవడం అంటే ఇక్కడ భోగాలు భాగ్యాలు అనుభవిస్తూ ఉండడం కోసం అంటే అది అలా అనుభవించే వాడికి ఎప్పటికీ రాదా కాదని. మరి ఎవరంటే ఎవరైతే తన శ్వాసని అధికంగా ఖర్చు పెట్టుకోని స్థితిలో జీవిస్తారో వారు ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి ఉంటారు. ఎవరికి శ్వాసలు అధికమవుతాయంటే ఐషడ్ వర్గాలు లోబడతారు చూడండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి గుణాలకి ఎక్కువగా లోబడిపోయి వాటి ప్రభావంతో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు చూడండి. వారిలో ఇరువుగా శ్వాసలు ఖర్చు అయిపోతుంది. ఈ శ్వాస అంతా కూడా అలా పతనం అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఎవరి మీదన్నా కోపం వచ్చేసింది, మీరేం చేస్తారు? వెంటనే బుసలు కొడతారు. బుసలు కొడితే కొన్ని వందల శ్వాసలు ఖర్చు అయిపోతాయి. సామాన్యంగా మనం చేసేటువంటి శ్వాసల్ని నిమిషానికి 12 సార్లు మాత్రమే శ్వాసిస్తామంట. కానీ మనం ఏం చేస్తాం అప్పుడు? ఒక 20-30 సార్లు శ్వాసిస్తాం. అక్కడతోటి ఏమైంది? ఖర్చు అయిపోయింది. అలాగే ఎవరి మీద అసూయ వచ్చినా, ద్వేషం వచ్చినా, ఇంక ఇతరత్ర గుణాలు వచ్చినా, ఏ వచ్చినా ఇవి అధికంగా ఖర్చు పెట్టేస్తున్నాం. అలాగే మనం ఇంద్రియాలను చెప్పుకునేటువంటి ఈ యొక్క దేహేంద్రియాలని చెప్తాం. అంటే మన కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మము ఇవన్నీ చెప్తాం కదా. వీటి ద్వారా కూడా కొన్ని శ్వాసల్ని, కొంత ఆయుష్ని మనం ఖర్చు పెట్టేస్తున్నాం. ఎలా అయితే మనము ఏ విషయాల పట్ల అయితే ఆసక్తి కలిగి వాటి వైపు పరుగు పెడుతుంటామో అలాగ మన శక్తిని కూడా ఖర్చు పెట్టేస్తుంది. ఇలా మన లోపల ఉన్నటువంటి శ్వాసను మనం ఏం చేసుకోవాలో తెలియక, దాన్ని గమనించక, గుర్తించక వదిలేసుకుంటే ఆయుష్ తరిగిపోద్ది కదా. ఆయుష్ అంతా పూర్తయిన తక్షణమే దేహం పడిపోతుంది. అంటే దాన్ని మరణము అంటారు. ఆ మరణించినటువంటి క్షణములో ఆ ఎదురు అనుకున్న విలువ కూడా ఉండదండి దేహానికి. దాన్ని బయట పాడేరు, చక్కగా మళ్ళీ పొయ్యిలో పెట్టుకుని ఉపయోగించుకుంటారు. కానీ ఈ దేహాన్ని ఇంత మాత్రం ఉంచరు. ఏదో రకంగా బయట పంపించేయాలి వెంటనే వెంటనే వెంటనే. ఇంత ప్రేమగా, ఇంత ప్రియంగా చూసినటువంటి వాళ్ళే నిన్ను బయటకు నెట్టేసే ప్రయత్నంలోనే ఉంటారు తక్షణమే. ఏంటంటారు ఇది? ఇదే మాయ. కానీ ఇదే మనం గుర్తించాలి. ఎప్పుడు గుర్తించాలి అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత గుర్తిస్తే అప్పుడు చేసేదేముంది? ఏమీ లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే. కానీ ఎప్పుడు గుర్తించాలి? ఇప్పుడే గుర్తించాలి. ఇంకా లోపల శ్వాస ఉండగానే గుర్తించాలి. గాలి తిరుగుతున్నప్పుడే గుర్తించాలి. ఈ ఎదురు బొంగు లాంటిటువంటి ఈ గొట్టములో ఉండేటువంటి శ్వాసను మనం ఇప్పుడే పట్టుకోవాలి. దాన్ని మనం సరైన రీతిలో ఉపయోగించుకుంటే అది నిన్ను ఒక యోగిని చేస్తుంది. దీనికోసం మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. నిన్ను ఒక యోగ మార్గంలో నడిపించి నేను చక్కగా ఉన్నతులను చేస్తుంది. కనుక ఇక్కడ శ్రీరాముడు కూడా అదే ఉద్దేశంతో ఎదురు బొంగు చేసేటువంటి ధ్వని మాదిరిగా శ్వాస ఆడిస్తున్నాడే కానీ ఆ దేహానికి ఉపయోగం ఏముందండి? ఏమీ లేదు తెలుసుకోకపోతే. అలా అయిపోయింది. కనుక ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఉపాయం సాధింపకపోతే మనుషుడు కూడా జడప్రాయుడే, ఉపయోగము లేని జన్మే అని చెప్పి ఈ జన్మకు అర్థమే లేకుండా పోతుంది. ఈ దుఃఖము ఎట్లు శమించినా అని తొర్రయందున్నటువంటి గొప్ప అగ్ని చే తప్తమగు చీర్ణ వృక్షం వలె తప్పించుచున్నాను అన్నారు. ఇక్కడ నేను తపనతో ఉన్నానంటే శ్రీరాముడు ఒక ఉపమానం చెప్పాడు. భగవంతుని కోసం ఇంత తపన ఉండాలండి. ఏంటంటే ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు త్వరలో ఎవరో తెలుసో తెలియక అగ్ని పెట్టారు, లేదా అగ్ని పడింది. ఆ చెట్టు కాలిపోతుంటే ఆ చెట్టుకి ఎంత తపన వచ్చేస్తుంటే నేను ఎలా రక్షింపబడతాను, ఇప్పుడు ఇది ఎవరు ఆపుతారు ఎలా అని ఆ చెట్టు ఆ క్షణంలో దానికి మనసు ఉంటుంది. అది కూడా ఆక్రోషిస్తుంది. కానీ మనకు బయటకు తెలియదు. దానికి భాష ఉంది. అంతటి తీక్ష్ణమైనటువంటి ఆవేదన ఉండాలండి. నన్ను నేను ఎప్పుడు తెలుసుకోవాలి ఎలా? ఎందుకంటే ఆపద అనేది అంత దగ్గరగా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఎప్పుడో చూద్దామలే, ఎప్పుడో వస్తుందిలే మరణం అనేది, అప్పుడు చూద్దామలే, ఇప్పుడు బానే అలా వాయిదా వేస్తూ పోతాం. ఎప్పటికీ సాధ్యం కాదండి. కావున పరమాత్మని తెలుసుకోవాలి, నేనంటే నేనేంటో తెలుసుకోవాలి, అది నాకు ఎప్పుడు తెలుస్తుంది అనేటువంటి ఆవేదన ఉండాలి, తపన ఉండాలి. అలా నేను తప్పించిపోతున్నానన్నాడు శ్రీరాముడు. ఈ తపన పుట్టాలండి ఎవరిలో అయినా. అలాగే సంపదలు మనసు యొక్క వృత్తుల్ని మోహపరుచినవి,
ఉత్తమ గుణములను నాశనము చేసేవి, దుఃఖ సమూహమును కలగజేసేవి, వంచినవి అయ్యున్నవి సంపదలను వీటి మోహాల్లో పడిపోతాం అనుకోండి. ఇవన్నీ కూడా మన మోహాల్లో పెట్టేస్తే ఉత్తమ గుణాలు కూడా ఒక్కొక్కసారి సంపదలు అధికమైతే ఉన్న గుణాలు కూడా నశించిపోతాయి. దుర్వ్యసనాలు పాలైపోయే ప్రమాదం ఉంది. కనుక ఇవన్నీ కూడా మనకు అనర్థదాయకం అనిపిస్తుంది. ఉపాయపూర్వకముగా బంధింపబడిన అడవి ఏనుగుకు శాంతి లేనట్లుగా సంసారమనందలి వివిధ దోషము లేక గతిని చింతించుట వలన అశాశ్వతములకు కారణ పరంపరల గురించి తలపోయటం వలన నాకు మనశ్శాంతి లేదు, ప్రయోజనం ఏమీ కనిపించట్లేదు. ఇలా నేను ఎన్నో చెప్పుకుంటూ వెళ్తాను. కానీ ఎన్ని చెప్పినా ఉపాయపూర్వకముగా ఒక అడవి ఏనుగును బంధిస్తే అది ఎలా అయితే అశాంతిగా ఉంటుందో, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక అల్లాడిపోతుందో, అదే విధముగా ఈ మాయ గురించి, ఈ మోహం గురించి, ఈ బంధనాల గురించి పదే పదే వాపోతున్నాం. కానీ దీని నుంచి బయటపడే మార్గం తెలియక అల్లాడిపోతున్నాను నేను. ఇదండి సరైన ముముక్షు యొక్క లక్షణం. ముముక్షు అంటే మోక్షాన్ని అర్థించువాడు, మోక్షాన్ని కాంక్షించువాడు ముముక్షు అవుతాడు. కనుక నాకు ముక్తి కావాలనుకునేవాడు ఇంతగా తపన పడాలి, ఇంతగా ఆరాట పడాలి. ఎప్పుడు ఎలా నేను దీని నుంచి బయటపడగలనని ఆతృత రావాలి. చూడండి, మనం మరి ఎక్కడున్నామో, మన పరిస్థితి ఎలా ఉందో గమనించుకోండి. చాప కింద నీళ్ళు ఏదో అలా నెమ్మదిగా ఎప్పుడన్నా ఎవరన్నా తడితే అప్పుడు కొంచెంసేపు అని మళ్ళీ మన స్థాయిలో మనం వెళ్ళిపోతాం. ఎప్పుడండి మనకు అందేది? కనుక గమనించుకోండి, తొందరపడాలి. మనకున్న ఆయుష్యంతో మనకు తెలియదు. మనం చేయవలసినటువంటి కృషి అపారంగా ఉంది. మనం ఎంతో పొందాలి. కనుక ఎప్పుడా నాకు శాంతి లేకుండా ఉన్నది. ఈ ప్రపంచమున అజ్ఞానం అనే రాత్రి యందు అవిచారం అనే మంచుచే గాఢ అంధకారము వ్యాపించి ఉన్నది. ఈ అంధకారమును విషయములను అనేక చోరులు వివేకమనే రత్నమును హరించుటకై ప్రతి దిక్కునందును సదా ప్రయత్నం సలుపుతూనే ఉన్నారు. వారిని యుద్ధమును ఓడించడం వలన బ్రహ్మజ్ఞానులకు విద్వాంసులు తప్ప ఏ వీరులు సమర్థులు కాదు అన్నారు. ఇంకొక 10 నిమిషాలు ఉంటారా? ముగించేయమంటారా? చెప్పండి. మీరు చెప్పమంటారు. ఈ ప్రపంచమున అజ్ఞానం అనే రాత్రి యందు అవిచారం అనే మంచుచే గాఢమైన అంధకారం వ్యాపించబడి ఉన్నది. కనుక ఈ ప్రపంచం అనేది ఎలా ఉందంటే అజ్ఞానం అనేటువంటి రాత్రి కాలంలా ఉంది. కనుక అవిచారం అనే మంచుచే గాఢ అంధకారం అంటే అసలే రాత్రి, అది కూడా మంచు చేత కప్పబడిపోయింది, చీకటిలో. అలాంటి పరిస్థితిలో ఉంది ఈ ప్రపంచం. ఆ అంధకారం అనే విషయమును అనేక చోరులు వివేకమును రత్నమును హరించుటకై ప్రతి దిక్కునందును సదా ప్రయత్నము సలుపుచున్నారు. కనుక అంధకారమును విషయములు అనేటువంటి దొంగలు ఉన్నారండి. వారేం చేస్తున్నారంటే అసలే చీకటి, అదంతా మంచుతో కప్పబడి ఉంది, అంధకారములో ఉన్నాము. అందులో మళ్ళీ ఎవరున్నారు? దొంగలు పడ్డారండి. అవెవరు? విషయాలే చోరులు, అక్కడ దొంగలు. అవి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆ దొంగల పని ఎప్పుడు ఏమిటి? దొంగిలించడమే పని. ఎక్కడ విలువైనది ఉంటే దాన్ని అపహరించడమే వాటి యొక్క పని. కనుక ఈ విషయాలు అనేటువంటి చోరులు ఎందుకు ప్రయత్నం చేస్తాయంటే ఎక్కడైనా ఇంకెక్కడైనా వివేకం అనేది మిగిలిపోతే మనిషిలో, కనుక ఆ వివేకాన్ని కూడా హరించేద్దామన్నట్టుగా రత్నాన్ని హరించడకై సదా ప్రయత్నం చేస్తూ ఉంటాయి, అన్ని దిక్కులో సంచరిస్తూ ఉంటాయి. కనుక మన లోపల స్థితి అండి ఇది, బయటే కాదు. మన లోపల కూడా ఈ అంధకారం ఉంది, తమస్సులో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. ఈ చీకటిలో మళ్ళీ విషయాల పట్ల ఆసక్తి ఏమిటది? ఇంకెక్కడన్నా మనలో వివేకం మిగిలిపోతే అవన్నీ మళ్ళీ హరింపు చేస్తాయి, సదా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు మేల్కున్నాం, దొంగలు పడ్డారండి ఇంట్లో, మనకి మెలుగు వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని వ్యతిరేకించాలి కదా. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే వారిని యుద్ధమును ఓడించుటకు కనుక ఆ చోరుల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉండాలి. కనుక ఓడించుటకు బ్రహ్మజ్ఞాన విద్వాంసులు తప్ప ఏ వీరులు సమర్థులు కారు. కనుక ఇక్కడ దొంగలు పడ్డారని తెలిసిన తర్వాత కూడా సమర్థత ఉండాలి, ఎదుర్కొనే సమర్థత. అది ఎవరికి ఉంటుందంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారికి మాత్రమే ఈ విషయాలని, చోరుల్ని ఎదుర్కొనే సమర్థత ఉంటుందని. అలాంటి వారిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ కూడా అప్రమత్తతో ఉండాలి, జాగరూకులమై ఉండాలి.
ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని హరింపు చేస్తూ ఉంటాయి విషయాలు, రకరకాలైనటువంటి కారణాలు మనల్ని మళ్ళీ తమస్సులోకి పడేస్తూ ఉంటాయి, అజ్ఞానములోకి లాగేస్తూ ఉంటాయి. నువ్వు ఆనందములో ఉందామనుకుంటే నిన్ను దుఃఖాల్లో పడేస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు నీ బ్రహ్మజ్ఞానం, ఆ జ్ఞాన సంపత్తిని మేల్కొల్పుకుని నిన్ను నువ్వుగా ఉద్ధరించుకుంటూ ఉండాలి. ఇంకెవరో వచ్చి మన తోడ్పాటు చేస్తారని చూడకూడదు. మనమే మన అజ్ఞానం నుంచి లేవనెత్తుకుంటూ ఉండాలి. కనుక ఎల్లప్పుడూ మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞాన స్థితి. ఇది ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుని స్ఫురణలో ఉంచుకుంటూ ఎక్కడి నుంచి ఎవ్వరు మన మీద దండెత్తుకొచ్చినా, దండయాత్ర చేసినా మనము భయపడవలసిన పని లేదు. మనకున్న జ్ఞానంతో ఎదుర్కోవాలి. మనమే ధీరులుగా ఉండాలి. ఈ విధంగా ప్రాపంచిక విషయాల్లో నుంచి బయటపడాలి. ఆంతరికమైనటువంటి తమస్సులో నుంచి జ్ఞాని బయటపడతాడు. ఈ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి. వాడికి మాత్రమే ముక్తి అని చెప్పి, ఓ మునీంద్ర, ముక్కులైనటువంటి వారి సంసారం అనే సంపదలచే సుఖములిచ్చనని అవి చాలా గొప్పవని తలంచుతారు. కానీ నిజమునకు అవి భోగ కారణములు అనర్థదాయకములై ఉన్నాయి. కావున ఓ మునీంద్ర, శ్రీరామచంద్రుడు తన అభిప్రాయం చెప్తున్నాడు ఇక్కడ. ఓ మహర్షి, మూర్ఖులైనటువంటి వారే ఈ ప్రపంచములో, ఈ సంసారములో సంపదలే సుఖాలిస్తాయి, భోగాలే సుఖాన్నిస్తాయి అని చెప్పి ఏమన్నాడు వాడు? ఒక మాయలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు. కనుక వాళ్ళ తలంపులన్నీ కూడా వాటి కోసమే ఉంటూ ఉంటాయి. కానీ నిజమునకు అవయే మోహ కారణములు, అనర్థదాయకములు అయి ఉన్నాయన్న విషయం వాడు గమనించడు. యథార్థానికి మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భోగాలు, భాగ్యాలు, మోహ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనకి ఏమైనా ఆసక్తులు ఉంటే అవి మనకి అనర్థాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాటిని రుచిగా మనం అనుభవిస్తూ ఉంటే అవే మనల్ని అంధకారంలోకి లాగేస్తూ హరింపచేస్తూ, అవే దొంగలు. ఆ దొంగలు మన ఇంట్లో ఎప్పుడు పడతారో తెలియదు, ఎలా మన మీద అవి విజృంభిస్తాయో తెలియదు. కానీ ఎప్పుడు నువ్వు మేలుకునే ఉన్నావు అనుకోండి, దొంగలు ఎక్కడ పడతారండి అంటే అందరూ నిద్రిస్తుంటే దొంగలు పడతారు. కానీ అందరూ మేలుకుని లైట్లు వేస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ ఇంట్లో దొంగలు ప్రవేశించడానికి అవకాశం ఉందా? లేదు. అలాగే దొంగ గారు వచ్చారు అంటే నువ్వు మేలుకుని ఉన్నావనుకో, వచ్చిన వాడు నీకు తెలిసిన వాడే ఉండొచ్చు, కనుక వాడు నెమ్మదిగా ఏదో పని మీద వచ్చి వెళ్ళిపోతుంది. అదే విధంగా ఇక్కడ ఏమిటి అంటే అంతరములో ఎప్పుడు మేలుకుని ఉండాలి. అంతరములో ఎప్పుడు జ్యోతి ప్రకాశం ఉండాలి. లైట్లు వేసుకోవడం అంటే ఎప్పుడు కూడా జ్ఞాన ప్రకాశం. అలా ఎప్పుడు నిన్ను నువ్వు మేల్కొల్పుకుంటూ ఆత్మజ్ఞుడివై అక్కడ జ్ఞానంతో కనుక ఉంటూ ఉంటే చోరులు లాంటి విషయాలే కాదు, అనేక రకాలైనటువంటి కారణాలు, భావాలు ఏవైనా సరే లోపలికి వద్దామని ప్రయత్నించినా, దొంగిలిద్దాము ఈ సంపదలను ప్రయత్నించినా అవి ఏమీ చెయ్యలేక వాటి దారిన ఉండాల్సిందే. వాటి వెంటబడి కొట్టడం కాదు, వాటిని తరమే ప్రయత్నము చెయ్యొద్దు. గమనించండి. సుఖాలు, భోగాలు వద్దనుకున్నాం కదా అని చెప్పేసి వాటిని వద్దని బయటకు నెట్టవలసిన అవసరం మనకి లేదు. నువ్వుగా ఉండంతే. నీ స్వచ్ఛమైనటువంటి స్థితిలో నువ్వు ఉండు, నీ స్వస్థానంలో నువ్వు ఉండు, నువ్వు ఆత్మగా ఉండు. అది అక్కడెప్పుడు జ్ఞానంతో ఉండు, ఎరుగుతో ఉండు. వాటి అవి నీ చేయలేవు. ఒకవేళ అవి అనుభవింప చెయ్యాలనేటువంటి విధానం ఉంటే అవే నిన్ను అలంకరించేసుకుని వెళ్ళిపోతాయి. నువ్వు అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. అవే నిన్ను, అది తమంతట తామే మీకు అనుభవంగా మార్పి అవే వెళ్ళిపోతుంది. కనుక ఆ విధంగా గమనించుకుని ఎవరికి వాళ్ళమే జ్ఞానంతో ఉండాలి, ఆత్మ జ్ఞానంతో ఉండాలి. ఎప్పుడు ఎరుకలో ఉండాలి, నేను అదై ఉన్నాను, నేను ఆత్మనై ఉన్నాను, భగవంతునై ఉన్నాను అని స్వచ్ఛమైన స్థితిలోకి నిన్ను తీసుకెళ్తే ఇతరత్ర ఏ ఆలోచన అక్కడ రాకుండా నువ్వు జాగరూకుడు. ఆ శాంతి, ఆనందం ఏమిటనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడు ఈ ప్రయత్నం చేస్తే అప్పుడే తెలుస్తుంది. దీనికి మళ్ళీ ఇంకా ఎప్పుడో ఇవాళ పరీక్ష రాశారు, రేపు మళ్ళీ దానికి రిజల్ట్ ఇంకో రోజు వస్తుంది అనేది కాదండి. ఇది మీకు కావాలంటే మీరు ఇప్పుడే ప్రయత్నించండి. ఈ గంటలో మీరు ప్రయత్నంతో ఇవన్నీ పక్కకు నెట్టి ఆత్మస్థితికి వెళ్ళండి. భావనతో ఏ ఆలోచన అక్కడ రానివ్వకండి. ఏ ఆలోచన లేదా, ఏ ఆలోచన నాకు సంబంధించి కాదనుకుని వదిలేయండి. అలా ఉండండి. మీకు వచ్చే శాంతిని ఒక్కసారి పరీక్షించుకోండి. కావున ఒక విన్నపం ఏమిటంటే ఈ యోగ వాసిష్టం అనేది కేవలము
మనము చదువుకోవడమే చేస్తే ఏమి ప్రయోజనం ఉండదు. కానీ ఇటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాన్ని చేత పట్టుకున్నాం కనుక మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి కూడా ఒక సత్ఫలితం. మనల్ని మనం తెలుసుకునేటువంటి విధానంలోకి మనం వెళ్ళే ప్రయత్నం సాధకులుగా తప్పగా అందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణించాలి అనేది, ప్రయాణం చెయ్యగలరు అనేటువంటి భావనతోటి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఇవాళ వినేసాం కదని సరిపెట్టకండి. నిరంతరము దానికి ఏ రకమైన అనుభవం రావాలో దాని కొరకు ప్రయత్నం చేయండి. మీకు ఈ గ్రంథం అయిపోయే లోపు మీకు చక్కటి సహకారం వస్తుంది. చక్కగా మీ యొక్క ఆత్మస్థితిని మీరు నిలుపుకునేటువంటి అవకాశం మీకు ఇస్తుంది. ఉపయోగించుకోండి. అంతేకాని ఏదో శ్రవణమలాగా చేయకండి. పురాణ కాలక్షేపం అంతకంటే కాదు. ఆ విధంగా కాకుండా సాధకులైన వారే ముందు నిలబడండి. అదే మనం చేసుకునే విన్నపం. హరి ఓం తత్సత్. ఈ రోజు ఈ కార్యక్రమం ముగిద్దాం. ఇప్పుడు మీకు ఏదైనా ఇందులో ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే, డౌట్స్ ఉంటే ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడండి. ఏ రోజుది ఆ రోజే. అలాగే మీకు ఏమైనా అర్థం కాకున్నట్లయితే చెప్పండి. మళ్ళీ దాని విస్తారంగా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. బాగానే అర్థమవుతుందండి. ఒక్కడే చెప్పండి. మీరు ఈ సత్సంగానికి ప్రత్యక్షంగా వచ్చి వినాలని మనం చేస్తున్నామండి. ఈ వర్షం తగ్గిందా వస్తాలండి. వస్తానులేండి వర్షం తగ్గాక. అవకాశం లేని వాళ్ళ కోసమే ఈ ఏర్పాటు. ఇక్కడ రావడానికి అవకాశం ఉండని వాళ్ళు దూరం నుంచి వినొచ్చు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు రావడానికే ప్రయత్నించండి. వస్తానులేండి. సరే. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నించాలనుకుంటే ఒక 5 నిమిషాలు. ఏమైనా డౌట్స్ ఉంటే మాతాజీ హ్యాండ్ రైట్ చేయమంటే దాన్ని బట్టి వాళ్ళు డౌట్స్ అడుగుతారు మాతాజీ.